బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. రెండు మూడు నిమిషాలు ఉభయులమూ ఏమీ మాట్లాడలేదు. ఈ వ్యవహారమేదో ఒక కొసకు తేవలనని ఈ అమ్మాయి కూడా ఎందుచేతనో అనుకుంటున్నదని నాకు తోచింది. ఇంతట్లో ఏ మాటా లేకుండా ఆ అమ్మాయి నాకు బాగా దగ్గరగా జరిగి గబుక్కున కౌగిలించుకుని మాటామంతీ లేకుండా ముద్దు పెట్టుకున్నది. నేను నిశ్చలముగా ప్రతిచుంబనము చేయకుండా నన్ను కాదన్నట్టు కూర్చోవడం చూచి నిర్ఘాంతపోయి, ఏమిటి శామ్, అలా ఉన్నావేం? అంత చల్లగా మంచులా గడ్డకట్టుకుపోయినట్లు ఏ చలనమూ కనిపించదే నీలో? మామూలుగా లేవు ఎందుచేతను? ఒంట్లో బాగాలేదా? నామీద నీకేమైనా కోపమొచ్చిందా? ఇదివరకెప్పుడూ మనం ఒకరినొకరు కౌగిలించుకున్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు ఇలా ఉండేవాడవు కావు. ఈనాడు నీలో రక్తం వేడి ఎక్కడం లేదా? నన్ను నీ కౌగిట్లో బంధించుకోవాలని, నాకు ఊపిరి ఆడకుండా ముద్దులతో ముంచెత్తాలని లేదా? ఈనాడు నీ ప్రవర్తన నాకేమీ అర్థం కావడంలేదు. ఈ వేదన నేను భరించలేకుండా ఉన్నాను. ఈ 2-3 రోజుల్నుంచి ప్రతిక్షణమూ నీవే నన్నావహించి, నీమాటే నా చెవులలో మోగించి, నీ చుంబనమే నా పెదవులమీద నిలిపి, నన్నేదేదో చేస్తూ ఏ స్వర్గసీమల్లోనో విహరింపజేస్తున్నట్లు విచిత్రమైన అనుభూతితో, జాగృతో, స్వప్నమో, రాత్రో, పగలో తెలియని స్థితిలో వచ్చి నీ ఒడిలో వాలి నా వేదన వెల్లడించుకుంటూంటే మాట్లాడవెందుచేతను? నేను భరించలేని బాధను చెప్పుకుంటున్నాను శామ్. ఇవన్నీ నీ నోటంట రావలసిన మాటలు. ఏ స్త్రీ తనకు తానుగా ఇంత విస్పష్టంగా తన భావాలను వెల్లడించదు. నేను లజ్జావిహీనురాలను అనుకుంటున్నావా శామ్? నీవు చాలా అమాయకుడవని, పసివాడవని, ఏ అనుభవమూ లేక నా పరిచయంతో కలిగిన స్వల్ప అనుభవాన్ని కూడా పైకి చెప్పలేక, సిగ్గుతో నీవు సతమతమవుతున్నావని ఊహించి బాధతో పాటు వెల్లడించాననుకుంటున్నాను శామ్ అంటూ ఉద్రేకంతో, గాద్గదికతతో చెబుతూ, అశ్రుపూరిత నయనాలతో నాకేసి చూస్తూ, నా జవాబుకు ఎదురుచూస్తున్నట్లు నా ఒడిలోనుంచి లేచి కొంచెం దూరం జరిగి నావైపే చూస్తూ కూర్చున్నది. నేనేం చెప్పను? కరిగి నీరైపోయాను. ఆ అమ్మాయి అన్నట్లే నేనైతే నా బాధ అంతా స్పష్టంగా చెప్పలేకపోయేవాడిని. స్త్రీ స్పర్శ తగలగానే రక్తం కొంచెం వేడెక్కడం, నాళాల్లో తొందరగా ప్రవహించడం, ఏదో గిలిగింతలు పెట్టినట్లు ఉండడం, వంటికి ఒళ్ళు, రొమ్ముకి రొమ్ము, పెదవికి పెదవి తగలడంతోనే పరవశమై లోకజ్ఞానం పోయి స్వర్గసీమల విహరిస్తున్నట్లు అనిపించడమే కాని అంతకంటే ఈ తీయని వేదనను వర్ణించలేకపోయేవాడిని. వర్ణన లేకుండా యథాతథంగా కూడా చెప్పలేకపోయేవాడిని. ఆ అమ్మాయి అన్నట్లే నాకింతవరకు ఏమి అనుభవమున్నది అనుకుంటుంటే, ఏమి శామ్, మాట్లాడవా? ఏమీ చెప్పవా? అని గడ్డం పట్టుకుని రెండవ చేతితో నా ముఖం, కళ్ళు, చెక్కిళ్ళూ నిమురుతూ తన ఒడిలోకి చంటిపిల్లవానిలా నన్ను తీసుకుని నా ముఖాన్ని తన రొమ్ముకు హత్తుకుంది. అంతటితో నేను పరవశుడనై ఎక్కడికో మహాప్రవాహంలా కొట్టుకుపోతున్నట్టనిపించింది. నెమ్మదిగా ఆమె కౌగిలిలోంచి లేచి కూర్చుని బయటకు వస్తున్న కన్నీటిని తుడుచుకుని మళ్లీ మౌనంగా 2 నిమిషములు కూర్చుని, చూడమ్మా, ఈ మన ఇద్దరి గుండెల్లోనూ ఏకస్పందనమే వినిపిస్తున్నట్టున్నది. మన ఇద్దరి తలల్లోనూ ఒకే ఊహ తిరుగుతున్నది. ఇది చాలా చిత్రంగా ఉన్నది. నీవన్నట్లే నీవు చెప్పినదంతా నేనే చెప్పవలననుకునే వచ్చాను. నిన్ను చూడ్డంతోటే నీ గంభీరవదనం నన్ను కొంచెం వెనకాడించింది. నేనేమీ అనలేకపోయాను. నా భావాలకు తగిన మాటలు నా నోటికి రాలేదు. అందుచేతను ఏమీ అనలేక నిశ్చేష్టుడనై కూర్చున్నాను. నీవన్నదంతా ప్రతి అక్షరమూ యథార్థమే. నేను నిన్నటినుంచి కాదు, నిన్ను విడిచి వెళ్ళినప్పట్నుంచి ఒకే ఆలోచనతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. మన అనురాగానికి పర్యవసానము ఏమిటా అనే ఆలోచనలో పడ్డాను. నీవన్నట్లు నే పసివాడినే, ఏ అనుభవమూ పొందనివాడినే. అందుచేతనే దాని పర్యవసానం హఠాత్తుగా స్ఫురించేసరికి హడలిపోయిన మాట కూడా నిజమే అని ఈ బెదురే లేకుంటే ఈనాడు మన ఉద్రేకం ఒక కొనకు వచ్చేదనుకుంటాను. ఆ ఊహతో మరీ బెదిరిపోయాను. నా మాటల వల్ల నీకూ అటువంటి ఊహే వచ్చిందని అనుకుంటాను. అందుచేతను ఏమి చెయ్యాలో తోచక, ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో అంతకంటే తోచక ఏ చైతన్యమూ లేనట్లు బొమ్మలా కూర్చున్నాను. అయినా శరీరం వేడెక్కకపోలేదు. రక్తప్రవాహ వేగము తగ్గనూలేదు. ఎటొచ్చి తరువాత అడుగువేయడానికే సంకోచిస్తున్నాను. నీకూ అటువంటి ఊహే కలిగినది కనుక మన ఉభయులమూ కూడా ప్రశాంతంగా మన స్థితి, మన భవిష్యత్తు ఆలోచించుకోవలసిన తరుణం వచ్చింది. మా దేశమూ మా ఆచార వ్యవహారాలు మీకు బొత్తిగా తెలియదనుకుంటాను. మాతో పరిచయం లేని యువతీ యువకులు పరస్పరము కలుసుకోవడమే అసంభవము. పరిచయస్థులు కూడా కలుసుకున్నా రహస్య స్థలాలలో కలుసుకునే అవకాశం ఉండదు. ఉన్నా ఒక పట్టాన ఒకరి స్పర్శ ఒకరికి తగిలే యోగం అసలే పట్టదు. ఎంతసేపు పరస్పరానుబంధమూ చూపులలోనో లేక ఎప్పుడో ఒకప్పుడు మాటల్లోనో వ్యక్తం కావలసిందే కాని చేతల్లోకి దిగడమంటూ ఎన్నడూ ఉండదు. ఇవన్నీ వివాహానంతర క్రియలే.
అప్పుడు కూడా వీటికి అవకాశం చిక్కడం దుర్లభం. అందుచేత ఇక మనము కాస్త శాంతించి, మన ఉద్రేకాలకు సంకెళ్లు వేసి, మన విషయం క్షుణ్ణంగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలి అని నిశ్చయం చేసుకున్నాను. నేనెక్కడినుంచో దూరతీరాల నుంచి చదువుకని ఇక్కడికొచ్చాను. దైవికంగా ఎందుకో మనం కలుసుకున్నాం. మన కలయిక ప్రథమ పరిచయంతో ఆగక, కరచాలనంతో నిలువక, కౌగిలిలోకి అక్కడ్నించి ముద్దుల వరకు సాగింది. ఇక తర్వాత మెట్టు ఒకటే మిగిలింది. మీ దేశంలోనైనా, మీ ఆచారం ప్రకారమైనా ఆ మెట్టు దాటడం వివాహమైతేగాని అంత సులభం కాదేమో అనే ఆలోచన తోచింది. నీకూ మాకు జాతిలోగాని, మతంలోగాని, ఆచారంలోగాని, సంస్కారంలోగాని పొంతన కుదిరేట్టు కనబడ్డంలేదు. మనమిద్దరమూ ఏకమైతే అన్నిటిమాట ఎలా ఉన్నా మన జీవనయాత్ర సుఖంగా సాగుతుందా? ఏ పొరపచ్చములూ క్షణక్షణమూ పొడసూపకుండా ఉంటాయా? నేను మా వాళ్లకు ఏకైక సంతానం. నీకోసం వాళ్లను విడిచి ఇక్కడ స్థిరనివాసము ఏర్పరచుకోగలనా? నీవూ మీ వాళ్లను విడిచి మా దేశంలో ఉండిపోగలవా? నీవంగీకరించి వచ్చినా మీ వాళ్లను విడిచి మా దేశంలో ఉండగలవా? నీవంగీకరించి వచ్చినా మా వాళ్లు మనలను గుమ్మంలోకి రానివ్వరన్న సంగతి మనం మరవకూడదు. ఈ పరిస్థితులలో మన వివాహమూ, వివాహానంతర జీవితమూ సాధ్యమేనా అనే విషయం మనం ముందు తేల్చుకోవాలి. అది సాధ్యం కానప్పుడు మనము ఉద్రేకమును వదులుకొని మన ప్రయాణమును మరో దారిని పట్టించి, నిన్ను విడిచి నా దారిని నేను పోతే జరగబోయేదేమిటో కూడా ఆలోచించుకోవాలి అన్నాను. వెంటనే ఆ అమ్మాయి నా మాట కడ్డొచ్చి, శామ్, నేననుకున్నంతా భయపడినంతా జరిగింది. ఎందుచేతనో నీవీ రోజున ఈ ప్రశంస చేస్తావనే ఆలోచన నాకు తోచింది. దానితో ఈ కొలది రోజుల ఆనందానుభూతి ఎక్కడికి దారితీస్తుందోనని నేనూ పునర్విమర్శ చేసుకోవలసి వచ్చింది. నీకు తోచిన ఆలోచనే నాకూ తోచింది. కాని ఆ ఆలోచన తలకు తట్టగానే హడలిపోయాను. కొలది రోజుల అనుభవంతోనే నీవు నా హృదయంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నావు. హృదయంలోనే కాక అంతటా నీవే నిండి ఉన్నావు. మరీ క్రిందటిసారి నిన్ను విడిచి వెళ్ళినప్పటినుంచి అనుక్షణమూ నా ఒళ్ళు పులకాంకితమవుతూనే ఉన్నది. నీ చేతులు నా ఒళ్లంతా గిలిగింతలు పెడుతున్నట్టే ఉంది. నీ మధురవాక్కు నా చెవుల్లో గానం చేస్తూనే ఉన్నది. నీ పెదవులు నా పెదవులను పీల్చి పిప్పిచేస్తూనే ఉన్నాయి. నీ వేడి నిట్టూర్పులు నా నిట్టూర్పులో కలిసి నన్ను పరవశం చేస్తూనే ఉన్నాయి. నీవెంత దూరంలో ఉన్నా. ఇంకేం చెప్పను శామ్, ఇంక ఎలా చెప్పను శామ్? ఇవన్నీ ఎలా మరువగలను శామ్? మరిచి మనగలనా శామ్? ఏమిటి మనకు గత్యంతరం? ఎలాగూ మనం విడిపోగలం. నీ మాట నేను చెప్పలేను కాని నేను మట్టుకు అలా ఉండలేనేమో అనుకుంటున్నాను. పోనీ నీవున్నన్నాళ్ళు అప్పుడప్పుడు నిన్ను కలుసుకుందామనుకున్నా మన ప్రణయ పర్యవసానం చూడకుండా ఉండలేను శామ్. నీవు మొగవాడవు, పసివాడవైనా ధైర్యశాలివే. నేనిదివరకెన్నడూ ఈ దేశంలో ఉండి కూడా, ఇంతమంది మగవాళ్లతో తిరుగుతూ కూడా ఏ ఒక్కరోజున కూడా ఇటువంటి అనుభవమును పొందలేదంటే నీవు నమ్మాలి శామ్. నాకేమిటి దిక్కు? నేనేం కావాలి? నాకు మతిపోతుంది శామ్ నీవు దూరమైతే. ఏమిటి దారి? నిన్ను చూస్తూ నీకు దూరంగానూ ఉండలేను, నీకు దూరమై బ్రతకనూ లేను శామ్. భగవంతుడా, ఏమిటి నా గతి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను కౌగిలించుకుని ఏడుస్తూనే నన్ను ముద్దు పెట్టుకుని ఎక్కిళ్లతో నా మెడను కౌగిలించుకుని ఉండిపోయింది. నేనెలా సముదాయించాలో ఓదార్చాలో నాకు తోచలేదు. నేనామెను గట్టిగా పొదవి పట్టుకుని చెక్కిలికి చెక్కిలి చేర్చి చలనం లేకుండా, ఊపిరి విడవకుండా ఎంతోసేపు అలాగే కూర్చుండిపోయాను. కొంతసేపటికి ఆ అమ్మాయికి ఎక్కిళ్లు తగ్గాయి. అశ్రుధారలు కనపడ్డాయి. ఎంతో అలసట వచ్చినట్లు, ఒళ్లంతా పట్టు విడిచినట్టు ముద్దలా నా పక్కనుంచి నా ఒడిలోకి జారిపోయింది. నేను నెమ్మదిగా నా జేబురుమాలుతో ఆమె కన్నీరు తుడిచి, తలా చెక్కిళ్ళు నిమిరి, కళ్ళు ముద్దాడి కొన్ని క్షణాలు గడపగా ఆమె నెమ్మదిగా లేచి కూర్చున్నది. లేచి, శామ్, మనం ఇంటికి వెళ్ళిపోదాం. నేనిక్కడ కూర్చోలేను. ఈ సామీప్యం సహించలేను. నీ స్పర్శ నాకు దుర్భరంగా ఉంది. ఈనాటికిలా విడిపోదాం. మళ్ళీ మనం కలుసుకుని ఈ ఉద్రేకం చల్లార్చుకుని తుది నిర్ణయమేదో తేల్చుకుందాం. ఇంకొక్క క్షణమూ ఇక్కడ ఉండలేను. నీవు నాతో కూడా రావద్దు అని చెంగున లేచి నా మాట వినకుండానే, నేనడుగు ముందుకు వెయ్యకుండానే ఒక్క పరుగున వెళ్ళిపోయింది. నేను చేష్టలుడిగి శిలాప్రతిమలా ఆమె వెళ్లిన దిక్కే చూస్తూ ఎంతసేపో అలా నిలబడిపోయాను. నా పక్కగా వెడుతున్న వాళ్లు కొందరు నన్నెగాదిగా చూసి ఎవడీ వెర్రివాడనుకుంటూ చక్కాపోయారు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని బయటకు రాబోతున్న కన్నీటి నాపుకుని నెమ్మదిగా ఇంటివైపు సాగాను. మాకు పరీక్షలు చాలా దగ్గరకు వచ్చాయి. అహర్నిశాదులు చాలా కష్టపడి చదువుతూనే ఉన్నాను. తప్పక కృతార్థుడను అవుతాననే ధైర్యం ఉన్నా ఒక పక్కన చాలా బెదురుగా కూడా ఉంటూనే ఉన్నది. భగవంతుడి మీద భారం వేసి నా ప్రయత్నలోపం లేకుండా చదువుకుంటూ ఉండగా హఠాత్తుగా ఒకరోజున
నా స్నేహితురాలి దగ్గరునుంచి ఒకసారి ఎలాగైనా వీలు చేసుకుని ఆ సాయంకాలం కలుసుకోమని ఎంతో దీనంగా బ్రతిమాలుతూ ఉత్తరం వచ్చింది. ఇదేమిరా భగవంతుడా, పిడుగులా ఇప్పుడీ ఉత్తరమేమిటి? వెళ్లడమా వెళ్ళకపోవడమా? వెడితే మళ్లీ ఆమె సామీప్యంలో, ఆమె చూపులలో పడి మైమరిచి నా చదువు వెనకబడుతుందేమో, వెళ్ళకపోతే ఆ అమ్మాయి ఇక్కడికే వస్తే నేను చేయగలిగినదేముంది? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఏమీ చేయడానికి తోచక ఆ రోజంతా వికలమైన మనస్సుతో ఏమీ చదవలేక సాయంకాలము వెళ్ళి ఆమెను కలుసుకున్నాను. ఎంత సంతోషించిందో ఎలా చెప్పగలను? ఆ సంతోషం వెనుక విషాదరేఖలు కూడా అలుముకొని అస్పష్టముగా కనబడుతూనే ఉన్నాయి. దగ్గర హోటల్లో కొంచెం టీ తీసుకుని మేము మామూలుగా వెళ్లే చోటికి వెళ్లి కూర్చున్నాం. ఆమె నాకు బాగా దగ్గరగా కూర్చుని నా మెడ చుట్టూ చేతులు వేసి నా చెక్కిలి చేర్చి ఎంతసేపో మౌనంగా కూర్చున్నది. కొంతసేపటికిగాని ఆమె కన్నీరు ధారగా పడుతున్న సంగతి నేను గమనించనేలేదు. అప్పటికి నేను తేరుకుని ఉలిక్కిపడి ఆమె ముఖం నాకెదురుగా తిప్పుకుని కన్నీరు తుడిచి తడికన్నులను ముద్దాడి, ఏమిటీ బలహీనత? నీవిలా బాధపడితే నేను చూచి ఎలా ఊరుకోగలను? నాకా పరీక్షలు చాలా దగ్గరకు వచ్చినాయి. నేనీ దేశం వచ్చి మా వాళ్లకు దూరమై ఇంత వ్యయప్రయాసల కోర్చి ఇప్పుడే చదువు ముగించుకోకపోతే మా వాళ్లేమంటారు? వాళ్ల మాటటుంచి నేనేమవుతాను? ఇక్కడ నన్ను చూచేవారెవరు? నాకు తిండి పెట్టేవారెవరు? ఇక నా ప్రేమను పురస్కరించుకొని నీచెంతనే ఉండి నీ సంపాదనలోనే నేను కూడా బ్రతకడం భావ్యమేనంటావా? ఈ వేడి తగ్గిన తరువాత నన్ను భరించడం దుస్సహం కాక మానుతుందా? నీమీదను ఇష్టంలేక నిన్ను వదిలించుకుందామనే ఉద్దేశ్యంతో ఇవన్నీ చెబుతున్నానని అనుకోకు. నీ బాధ తెలుసు. నా బాధ అంతకెన్ని రెట్లో నీకు తెలియదు. ఈ సందర్భంలో నాకెన్ని సమస్యలు ఉత్పన్నమై నన్ను వేధిస్తున్నాయో నీవు ఊహించను కూడా లేవు. ఇదంతా స్వప్నవతుగా నిన్ను మరిచిపొమ్మని నేననను. నేను మరిచిపోతానని చెప్పను. కాని జీవితంలో కొన్ని సత్యాలను ఎంత బాధాకరంగా ఉన్నా ఎదుర్కోక తప్పదు. ముదివయస్సులో అనవలసిన మాటలు ఈనాడు అంటున్నానని, ఊరికే మాట వరుసకంటున్నానని అనుకోవద్దు. అందుచేతను నా పరీక్షలయ్యే వరకు మనం ఎడంగా ఉంటే ఉభయులకు శ్రేయస్కరం అనుకుంటాను. నేనెలాగో బలవంతాన నా చదువుమీద మనస్సు నిలుపుకుంటాను. నీవు కూడా నీ పనిధోరణిలో నిమగ్నురాలవై నా సంగతి మరిచిపోవడానికి ప్రయత్నించు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఈ బాధాకరమైన వియోగం ఎంత కఠినమైనా మనకు తప్పదని చెప్పవలసి వస్తున్నందుకు విచారిస్తున్నాను అన్నాను ఎంతో గంభీరంగా. ఆ అమ్మాయి నా చేతుల్లోనే ఇమిడి ఊపిరి కూడా తీసుకోకుండా నే చెప్పినదంతా విని మళ్లీ ఒక్కసారి వెక్కి వెక్కి ఏడ్చి నన్నొక్కసారి ముద్దు పెట్టుకుని గుడ్ బై శామ్ అని వెనుతిరిగి చూడకుండా చక్కాపోయింది. నేనెంతసేపో చలనంలేక చేష్టలేక అనిమిష నేత్రాలతో ఆమె వెళ్లినవైపే చూస్తూ కూర్చున్నాను. కొంతసేపటి వరకు నా కళ్ళు కూడా అశ్రువులు వర్షిస్తున్న సంగతి తెలుసుకోలేకపోయాను. ఆ తెలివి కలగ్గానే కళ్ళు తుడుచుకుని ఏమిటీ వెర్రి అనుకుని తిన్నగా ఇంటికి చక్కాపోయాను. ఆ రాత్రి నాకు చదువేమీ సాగలేదు. మరునాడు గతాన్ని తలుచుకోకుండా చదువుమీదనే కొంత ఇబ్బందిగా ఉన్నా మనసు కేంద్రీకరించి చదవసాగాను. మధ్య మధ్య 1-2 సార్లు ఆ అమ్మాయి ఉత్తరమూ పత్రమూ లేకుండా తిన్నగా నా గదిలోకి వచ్చి 10-15 నిమిషములు కూర్చుని మరో ప్రశంస ఏమీ చేయకుండా నన్ను మన్నించు శామ్, ఒక్కసారి కంటితోనైనా నిన్ను చూచివెడదామని వచ్చాను అని నేనివ్వబోయిన టీ కూడా తీసుకోకుండా వెళ్ళిపోతూ వచ్చింది. నేనేమీ అనలేకపోయాను. నా చదువు పూర్తయింది. పరీక్షలకు వెళ్ళాను. చాలా బాగా వ్రాశాను కూడా. ఆ సాయంకాలానికి ఎంతో బరువు పోయి మనస్సంతా తేలికై ఇంటికొచ్చాను. నేను రాగానే నా ల్యాండ్లేడీ కూతురు తిన్నగా లోపలికొచ్చి, ఏం శామ్, మీ పరీక్షలైపోయినాయా? బాగా రాశారా అని మా అమ్మ అడగమంది అన్నది. ఓహో అలాగా, నువ్వే అడుగుతున్నావనుకున్నాను. పాపం నీకంత ఆలోచన ఉండదు కదా, బాగానే రాశానని చెప్పు అన్నాను. ఇంతలో తల్లి కూడా వచ్చి, శామ్గారు బాగా రాశారా? చాలా సంతోషం. మీకోసమని ఈ రోజున ప్రత్యేకంగా ఈ కేక్ తయారుచేశాను, మీరు తిని తీరాలి అని కేకు బ్రెడ్డు టీ బల్లమీద పెట్టింది. ఇదేమిటిలా ఒక్కడికే పెట్టారు? నాకంటే ముందే ఈ అమ్మాయి ఎవరో వచ్చి సిద్ధంగా కూర్చుంది కదా, నన్ను తిననిస్తుందా? తింటే జీర్ణమవుతుందా? ఇంకో ప్లేటు కూడా పెట్టండి ఇక్కడ అన్నాను. ఆమె నవ్వుకుంటూ లోపలికి వెడుతూ, అయితే మీరు దాన్ని మీతోటి కూడా తీసుకుపోతారా ఏమిటి అంది. అమ్మయ్యో, ఈ రాక్షసిని భరించడం నాక్కాదు కదా, నన్ను సృష్టించిన దేవునిక్కూడా శక్యం కాదు. నే వెళ్లేటప్పుడు నా వెంటబడుతుందనే అనుమానం లేకపోలేదు. అందుచేత ఏ అర్ధరాత్రో అపరాత్రో మంచిరోజు చూసుకుని చడీ చప్పుడు లేకుండా ఉడాయిద్దామనుకుంటున్నానన్నాను. అవునులేండి పాపం, మీ సంగతి నాకు తెలుసులేండి. మీకు తెలియని సంగతి ఒకటి చెబుతాను. ఇక్కడ మీ వ్యవహారమంతా మీ ఇంటికి ఉత్తరం రాశానులేండి. ఆ సంగతి తమరు తెలుసుకోవడం మంచిదని చెబుతున్నాను అని అంటుంటే
ఒక కేకు ముక్క కోసి గబుక్కున ఆ అల్లరిపిల్ల నోట్లో కుక్కి, ఇక నోరుముయ్యండి తమరు అన్నాను. ముసల్ది నవ్వుకుంటూ చక్కాపోయింది. ఈ అమ్మాయి కోపంతో కుర్చీలోంచి లేవబోయింది. కూర్చో పాపం, తొందరపడకో అని ఒక్కమాటు ఈ బుగ్గా ఆ బుగ్గా ముద్దెట్టుకుని కుర్చీలో కూలద్రోసి నేను మళ్లీ చేతికందకుండా ఎదురు కుర్చీలో వెళ్లి కూర్చుని ఏమీ ఎరగనట్టు గంభీరంగా నా ఫలహారం సాగించాను. ఆ అమ్మాయి ఫలహారం కూడా కాగానే, నువ్వూ మీ అక్క పావుగంటలో తయారైతే సినిమాకు వెడదాం, ఆలస్యం చెయ్యక అన్నాను. మా అక్క లేదండి అంది. ఇంట్లో ఉన్న సంగతి నాకు తెలుసుగాని పిచ్చివేషాలు కట్టిపెట్టి త్వరగా డ్రెస్ వేసుకో. నువ్వు ఒక్కర్తివి నాతో సినిమాలో నా పక్కన కూర్చుని కులుకుదామనుకున్నావు కాబోలు పాపం. నీ సంగతి నాకు తెలుసు, దయచెయ్యన్నాను. ఒక్క ఉడామిని నా దగ్గరకు వచ్చి నా మెడ వంచి నన్ను ముద్దెట్టుకుని, శామ్, యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ బాయ్, బట్ ఆల్ ద సేమ్ ఐ లవ్ యూ అని చక్కాబోయింది. 10 నిమిషాల్లోనే వాళ్ళుభయులూ తయారై నన్ను చెరోరెక్కా పట్టుకుని ఎక్కడికని నన్నడక్కుండానే వాళ్ల ఇష్టం వచ్చిన సినిమాకు తీసుకెళ్లారు. కొద్ది రోజులు ఏ పనీపాటూ లేకుండా స్నేహితులందర్నీ తిరగవేస్తూ ఒక పూట మా మాస్టర్గారిని కూడా కలుసుకుని తీరిక సమయాల్లో గ్రంథకాలక్షేపం చేస్తూ పరీక్షా ఫలితాలు ఎప్పుడు తెలుస్తాయా అని నిరీక్షిస్తూ కూర్చున్నాను. బారిస్టర్ పార్వతీశం. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ, హైదరాబాద్.